అందరికీ నమస్కారం. నేను లక్ష్మీకాంత్. ఈరోజు షామీ వాళ్ళు రెడ్మీ 4 ఇంకా ఎంఐ రౌటర్ 3C లాంచ్ చేశారు. ఈ రెండు డివైసెస్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇంకా రెడ్మీ 4 డిజైన్ విషయానికి వస్తే ఇది ఫుల్ మెటల్ బాడీతో వస్తుంది. రౌండెడ్ కార్నర్స్, ఇంకా వెనక అల్యూమినియం లైన్స్ ఇచ్చారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఫోన్ వెనకే ఉంది. డిజైన్ డిపార్ట్మెంట్లో చూసుకుంటే రెడ్మీ 3Sతో కంపేర్ చేస్తే రెడ్మీ 4 చాలా పెద్ద ఇంప్రూవ్మెంట్ అని చెప్పుకోవాలి. ఇంకా డిస్ప్లే విషయానికి వస్తే రెడ్మీ 4 5" 720p డిస్ప్లేతో వస్తుంది. 296 పిక్సెల్స్ పర్ ఇంచ్, ఇంకా 2.5D కర్వ్డ్ గ్లాస్తో వస్తుంది. ఇది గొరిల్లా గ్లాసో కాదో కంపెనీ వాళ్ళు లాంచ్ ఈవెంట్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ చెప్పలేదు. ఈ 2.5D గ్లాస్ వల్ల ఫోన్కి మంచి లుక్ వచ్చింది. ఇంకా హార్డ్వేర్ విషయానికి వస్తే స్నాప్డ్రాగన్ 435 ఆక్టాకోర్ CPUతో వస్తుంది. దీనిలో 8 A53 కోర్స్ వాడారు. రెడ్మీ 3Sలో ఉన్న స్నాప్డ్రాగన్ 430తో కంపేర్ చేస్తే స్నాప్డ్రాగన్ 435 లైట్ ఇంప్రూవ్మెంట్ అని చెప్పుకోవాలి. ఇంకా ఇంటర్నల్ స్టోరేజ్ విషయానికి వస్తే రెడ్మీ 4 మనకి 3 వేరియంట్స్లో వస్తుంది. 16GB ఇంటర్నల్ స్టోరేజ్ 2GB ర్యామ్, 32GB ఇంటర్నల్ స్టోరేజ్ 3GB ర్యామ్, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ 4GB ర్యామ్. ఈ అన్ని వేరియంట్స్లో మనం మైక్రో SD కార్డ్తో 128GB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. కెమెరా విషయానికి వస్తే రెడ్మీ 4 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో వస్తుంది. అపర్చర్ f2.0, 1080p వరకు మనం వీడియో రికార్డ్ చేయొచ్చు. ఆటో ఫోకస్ కోసం ఫేస్ డిటెక్షన్ ఆటో ఫోకస్ వాడారు. ఇంకా సెకండరీ కెమెరా 5 మెగాపిక్సెల్ f2.2 అపర్చర్తో వస్తుంది. ఇంకా సాఫ్ట్వేర్ విషయానికి వస్తే షామీ వాళ్ళ MIUI 8తో వస్తుంది. ఆండ్రాయిడ్ వర్షన్ ఆండ్రాయిడ్ న్యూగట్, చాలా మంచి విషయం, లేటెస్ట్ ఆండ్రాయిడ్ న్యూగట్ ఇచ్చారు. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే రెడ్మీ 3S లాగే సేమ్ 4100 mAh బ్యాటరీతో వస్తుంది. సో చాలా మంచి బ్యాటరీ లైఫ్ వస్తుంది రెడ్మీ 4తో. రెడ్మీ 4 డ్యూయల్ సిమ్తో వస్తుంది. దీనిలో హైబ్రిడ్ సిమ్ స్లాట్ ఇచ్చారు. సో 2 సిమ్స్ లేదా ఒక సిమ్ ఒక SD కార్డ్ వేసుకొని వాడుకోవచ్చు. VoLTని సపోర్ట్ చేస్తుంది. ఇంకా IR బ్లాస్టర్ కూడా ఇచ్చారు రెడ్మీ 4లో. సో హ్యాపీగా మీరు మీ టీవీని కానీ ఏసీని కానీ కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకా రెడ్మీ 4 ప్రైస్ వచ్చేసి 2GB 16GB ర్యామ్ వేరియంట్ 6999, 3GB ర్యామ్ 32GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ 8999, 4GB ర్యామ్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ప్రైస్ 10999. ఈ అన్ని ఫోన్స్ మే 23న MI.com ఇంకా అమెజాన్లో సేల్ స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం 2 PM. ఇంకా మీరు బెంగళూరు రెసిడెంట్ అయితే మీరు ఈ రెడ్మీ 4ని డైరెక్ట్గా MI హోమ్లో కొనుక్కోవచ్చు మే 20న. సో బెంగళూరు రెసిడెంట్స్ మీరు ఫాస్ట్గా ఫోన్ని కొనుక్కోవచ్చు. ఇంకా ఈ ఫోన్ మీద నా ఒపీనియన్స్ ఏంటంటే స్పెక్స్ అంతా బాగున్నాయి. బిలో 10,000లో బెస్ట్ లుకింగ్ ఫోన్ ఏమైనా ఉందంటే అది రెడ్మీ 4. డిజైన్ చాలా బాగుంది. నాకైతే పర్సనల్గా డిజైన్ చాలా బాగా నచ్చింది. కానీ రెడ్మీ 3S యూజర్స్కి రెడ్మీ 4 అంత అప్గ్రేడ్ కాదు. స్నాప్డ్రాగన్ 435 కూడా 430తో పోలిస్తే పెద్ద అప్గ్రేడ్ కాదు. సో రెడ్మీ 3S యూజర్స్ మీకు ఇది అంత పెద్ద అప్గ్రేడ్ కాదు. కానీ ఎవరైతే ఈ ఫోన్ని ఫస్ట్ టైం కొంటున్నారో వాళ్ళకి మాత్రం చాలా మంచి ఫోన్ బిలో 10,000. ఇంకా వేరియంట్స్ చూసుకున్నట్టయితే 7,000 రూపీస్ వేరియంట్ 2GB ర్యామ్ వేరియంట్ అయితే బెస్ట్ వాల్యూ ఫర్ మనీ. ఎందుకంటే 7,000కి చాలా మంచి డిజైన్ ఇంకా ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇస్తున్నారు. మనకి 4GB ర్యామ్ 64GB అయితే 11,000 పెట్టారు. నేను పర్సనల్గా అయితే ఈ ప్రైస్ చాలా ఎక్కువ అనుకుంటున్నాను. ఎందుకంటే 11,000 రూపీస్కి మనం రెడ్మీ నోట్ 4 కొనుక్కోవచ్చు. అది దీనికంటే చాలా పవర్ఫుల్ ఫోన్, పవర్ఫుల్ ప్రాసెసర్. సో 64GB అయితే నా ఒపీనియన్లో అంత బెస్ట్ వాల్యూ ఫర్ మనీ కాదు. మీరు రెడ్మీ 4 తీసుకోవాలనుకుంటే 8,999 అయినా లేదా 6,999 వేరియంట్ అయినా తీసుకోండి. చాలా మంచి వాల్యూ ఫర్ మనీ. సో ఇది రెడ్మీ 4 గురించి. మన ఛానల్లో నేను రెడ్మీ 4 రివ్యూ కూడా చేయబోతున్నాను. సో రెడ్మీ 4 రివ్యూకి స్టే ట్యూన్. ఇంకా ఈ షామీ వాళ్ళు ఫోన్స్ లాంచ్ చేస్తారు కానీ స్టాక్లో ఉండవు ఫస్ట్ సేల్స్లో అయితే. సో మంచిగా స్టాక్లో పెడతారని నేను ఆశిస్తున్నాను. రెడ్మీ 4తో పాటు షామీ వాళ్ళు ఇంకో డివైస్ని కూడా లాంచ్ చేశారు. అదే MI రౌటర్ 3C. చాలా ఇంట్రెస్టింగ్ డివైస్. ఈ రౌటర్ని సెట్ చేయడం చాలా ఈజీ. ఎందుకంటే MI వాళ్ళు ఈ రౌటర్ కోసం MI వైఫై యాప్ ఇచ్చారు. సో రౌటర్ని ఈజీగా కాన్ఫిగర్ చేసుకోవచ్చు. MI 3C రౌటర్లో 4 యాంటెనాస్ ఉంటాయి.
2 యాంటెనాస్ ట్రాన్స్మిటింగ్కి, 2 యాంటెనాస్ రిసీవింగ్కి వాడతారు. ఇంకా ఈ రౌటర్లో ఉన్న ఫీచర్స్ ఏంటంటే, ఫస్ట్ పేరెంటల్ కంట్రోల్, మీరు వెబ్సైట్స్ని వైట్ లిస్ట్ లేదా బ్లాక్ లిస్ట్ చేయొచ్చు. ఇంకా ఇంటర్నెట్ యాక్సెస్ టైంని సెట్ చేయొచ్చు. నెక్స్ట్ ఫీచర్ వైఫై బూస్ట్ టెక్నాలజీ. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్. ఇప్పుడు మన అపార్ట్మెంట్స్లో చూసినట్టయితే ఒకే చోట 10-15 వైఫైస్ ఉంటాయి. దీనివల్ల మన వైఫై సిగ్నల్ స్ట్రెంగ్త్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ఈ వైఫై బూస్ట్ టెక్నాలజీ ఏం చేస్తుందంటే, మన చుట్టూ ఉన్న రౌటర్స్ ఏ బ్యాండ్ అయితే వాడుతున్నాయో చూసి అవి ఎక్కువగా వాడని బ్యాండ్ని సెట్ చేస్తుంది. దీనివల్ల మన వైఫై సిగ్నల్ స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది. ఇంకోటి రియల్ టైం మానిటరింగ్. మీ వైఫైకి ఇప్పుడు ఏ డివైజెస్ అయితే కనెక్ట్ అయినాయి, అవి ఎంత నెట్ని వాడుతున్నాయి, ఎంత స్పీడ్ ఇంటర్నెట్ యూస్ చేస్తున్నాయి, ఈ డేటా మొత్తం తెలుసుకోవచ్చు. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫీచర్ గెస్ట్ షేర్. ఎవరైనా గెస్ట్ వచ్చారంటే మన వైఫై పాస్వర్డ్ చెప్పామంటే వాళ్ళు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మన వైఫైని దుర్వినియోగం చేయొచ్చు. ఎందుకని షామీ వాళ్ళు ఎంఐ వైఫైలో గెస్ట్ షేర్ ఫీచర్ ఇచ్చారు. ఎవరైనా గెస్ట్ వస్తే మీ అసలు వైఫై పాస్వర్డ్ చెప్పకుండా గెస్ట్ మోడ్ ఆన్ చేసినట్టయితే వాళ్ళు గెస్ట్ వైఫై వాడుకోవచ్చు. మన ఇష్టమైన పాస్వర్డ్ సెట్ చేయొచ్చు. గెస్ట్ వెళ్ళిపోయాక గెస్ట్ వైఫైని ఆఫ్ చేసి మన నార్మల్ వైఫైని వాడుకోవచ్చు. ఎవరింటికైతే గెస్ట్ బాగా ఎక్కువగా వచ్చి ఇంటర్నెట్ యూసేజ్ బాగా ఎక్కువ చేస్తారో వాళ్ళకి ఈ ఫీచర్ చాలా ఉపయోగంగా ఉంటుంది. అప్ టు 300 MBPS వరకు ఈ రౌటర్ ఇంటర్నెట్ స్పీడ్ని సపోర్ట్ చేస్తుంది. 64 MB ర్యామ్తో వస్తుంది ఈ రౌటర్. మ్యాక్సిమం 64 డివైజెస్ వరకు ఈ రౌటర్ సపోర్ట్ చేస్తుంది. అంటే ఒకేసారి 64 డివైజెస్ ఈ రౌటర్తో కనెక్ట్ అవ్వచ్చు. ఈ రౌటర్ ప్రైస్ వచ్చేసి 1199. 23rd May mi.comలో అవైలబుల్గా ఉంది. ఇంకా ఫ్లిప్కార్ట్, అమెజాన్లో June 8th నుంచి అవైలబుల్గా ఉంది. ఎవరైతే బెంగళూరు రెసిడెంట్స్ ఉన్నారో వాళ్ళు May 20th ఎంఐ హోమ్లో ఈ రౌటర్ని డైరెక్ట్గా పర్చేస్ చేయొచ్చు. సో ఇది ఎంఐ రౌటర్ 3C ఇంకా రెడ్మీ 4 గురించి ఫుల్ డీటెయిల్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి. కింద కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.